హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మొన్న సాటర్‌డే తీసిన వీడియో అండి. ఇప్పుడైతే అప్‌లోడ్ చేస్తున్నాను. అమ్మమ్మకి నడుము నొప్పి ఎక్కువగా ఉండడం వల్ల హాస్పిటల్‌కి వెళ్ళిందండి. అక్కడ స్కానింగ్ తీశారు. స్కానింగ్ రిపోర్ట్స్‌లో అయితే అమ్మమ్మకి వెన్నుపూస కొంచెం లైట్‌గా అరిగింది అని చెప్పారండి. ఆ కంప్లెయింట్ వల్ల అమ్మమ్మ అయితే ఏ పని కూడా చేయకూడదని చెప్పారండి. ఇంకా అమ్మమ్మ ఏ పని చేయకుండా నేను, అమ్మ అయితే ఇంట్లో పనంతా కూడా చూసుకుంటున్నాము. ఇంకా అమ్మమ్మ కోసమని కర్బూజా జ్యూస్ అయితే చేశాను. ఇంకా పొద్దున్నే అమ్మ అయితే కందిపప్పు నానబెట్టేసిందండి. పప్పు, టమాటా చేసుకుందామని. ఇంకా టమాటాలు, ఉల్లిపాయలు అయితే కోసేసి పక్కన పెట్టేశాను. మా అమ్మమ్మని ఏ పని కూడా చేయొద్దని చెప్పారండి. ఎక్కువగా బరువులు మోయకూడదు, బట్టలు ఉతకకూడదు, గిన్నెలు కడగకూడదు. ఇలాగా ఇంట్లో పనులేవి కూడా చేయొద్దని చెప్పారు. కానీ అమ్మమ్మ అయితే ఏ పని చేయకుండా అయితే అస్సలు ఉండదండి. ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. మేమెంత చెప్పినా వినదు. మా అమ్మమ్మకి కళ్ళ ముందు ఏదైనా పని కనిపిస్తే అది వెంటనే అయిపోవాలండి. బట్టలుంటే బట్టలు ఉతికేయాలని చూస్తుంది. గిన్నెలుంటే గిన్నెలు కడిగేయాలని చూస్తుంది. ఇంకా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. కానీ మొన్న 2 రోజుల నుంచి నేను, మా అమ్మ తిట్టడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా పని దగ్గరికైతే రావట్లేదండి. ఇంకా ఈ పెద్దవాళ్ళు అంతేనేమోనండి. డాక్టర్స్ చెప్పినా వినకుండా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు కదా! మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు సాటర్‌డే అని చెప్పి పప్పు, టమాటా అయితే వండేసానండి. కానీ ఈ పప్పు, టమాటా అమ్మ, అమ్మమ్మ, తమ్ముడు ముగ్గురు తిన్న తర్వాత నాకేం చెప్పారంటే, "ఇందులో ఉప్పు లేదు, కారం లేదు. ఇలా వండావేంటి కూర" అని చెప్పి నన్ను తిట్టేశారండి. కూరలన్నీ రోజు ఒకేలా రావాలంటే కుదరదు కదండీ! ఒక్కొక్కసారి ఏవైనా తక్కువ అవుతూ ఉండొచ్చు. ఇంకా పొద్దున్నే అమ్మ అయితే అన్నం వండేసింది. ఇంకా వంట పని అయిపోయిన తర్వాత కడగాల్సిన గిన్నెలన్నీ బయట వేసి, గిన్నెలన్నీ కూడా కడిగేసానండి. ఇంకా అమ్మ అయితే పొద్దున్నే బట్టలు కూడా ఉతికేసింది. నేను ఇంకా గిన్నెలైతే కడిగేసాను. అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.